హాయ్ ఫ్రెండ్స్. గత ఫ్రైడే ఉజ్జయినిలో ఒక సభలో మా గౌరవ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన మాట్లాడుతూ ఆయనకు కొత్త విషయం చెప్పాడు. అది చాలామందికి విస్మయం కలిగించింది. మనకు ఈక్వేటర్ భూమధ్య రేఖ, మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ, ఈ రెండు ఉజ్జయిన్లో కలుస్తాయి. సో అందువల్ల దీన్ని మనము జిఎంటీ బదులు మనం ఇక్కడ లోకల్గా మనం ఒక టైం పెట్టవచ్చు అని ఆయన చెప్పినట్టుగా మనం మీడియాలో విన్నాం. ఇది కేంద్ర విద్యాశాఖ మంత్రి నోటి నుండి అలాంటి మాట వస్తే అది దేశ గౌరవానికి భంగం కలిగిస్తుంది. ఎందుకంటే ఈక్వేటర్ భూమధ్య రేఖ మన దేశం నుంచి పోదు, మన దేశం నుంచి భూమధ్య రేఖ పాస్ కాదు. సో అలాంటప్పుడు ఉజ్జయిన్లో ఎలా పోతుంది? దాన్ని గౌరవ మంత్రి గారు ఆ రకంగా పబ్లిక్ ఫోరంలో చెప్పడం అనేది మనం దాన్ని దేశ గౌరవ ప్రతిష్టకు సంబంధించిన విషయం కదా. అందువల్ల ఒకటికి రెండు సార్లు ఆయన దయచేసి చూసుకోవాలి. ఆయనకు బోల్డ్ అంతమంది ఆయనకు సపోర్ట్ చెప్పేవాళ్ళు, ఆయనకు వివరాలు ఇచ్చేవాళ్ళు కూడా సెక్రటరీస్ అందరూ ఉన్నారు కదా. ఎందుకంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీ నార్త్, ఇవి అది కర్కోటేశ్వర్ టెంపుల్ ఉజ్జయిన్ ద్వారా పోతుంది. దట్ ఈస్ యాక్సెప్టబుల్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ ఉజ్జయిన్లో ఒక టెంపుల్ ఆ ఏరియాలో పోతుంది అనేది యాక్సెప్టెడ్. ఈక్వేటర్ కాదు. ఈక్వేటర్ అనేది మన దేశంలో రాదు. ఈక్వేటర్ ఉన్న దేశాలు, ఈక్వేటర్ వెళ్ళే దేశాలు 13 దేశాలు ద్వారా వెళ్తాయి. అవి ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్, తర్వాత ఓషేనియా అంటే ఈ ఏషియా కాంటినెంట్లో సముద్రంలో ఉన్న వాళ్ళు, అంటే మాల్దీవ్స్, ఇండోనేషియా ఇలాంటివి. అందువల్ల ఇది మన భారతదేశం నుంచి ఈక్వేటర్ పోదు అనేది దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా అనేది మా ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.